అంటే ఆదివాసులకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకి స్కూళ్ళు కడితే స్కూల్ బెయిల్ చేస్తారు అంటే వాళ్ళు చదువుకోవద్దా, ఈ నక్సలైట్లు చదవనియర్ వాళ్ళని మేమే ఉండాలా అని చెప్పి నక్సలైట్లు అంటారని చెప్పేసి కూడా రఘునందన్ రావు మాట్లాడారు. ఆదివాసుల అభివృద్ధి రఘునందన్ రావు చెప్తున్నాం. తొలివేలు రాగన్న మీకు ఎగిరినట్టు కాదా, మాతో మాట్లాడు, నీకు ఆన్సర్ చెప్తాం. ఆదివాసుల అభివృద్ధి అంటే ఏంది? ఒకటే రోజు 8 లక్షల చెట్లు నరికేయడం ఆదివాసుల అభివృద్ధి? నీకేం భయ, నువ్వు దేశాన్ని ధ్వంసం చేస్తావు, ఫ్లైట్ ఎక్కి చక్కగా సింగపూర్ లండన్ పోయి బతావు, మేమేం పిలుచుకోవాలి, దుమ్ము పిలుచుకోవాలా మా ముక్కులకు? ఆదివాసులు చదువుకునే స్కూళ్ళలో క్యాంపులు పెట్టింది చెప్పు. ఇప్పుడు వాళ్ళు నక్సలేట్లు వద్దు వెళ్ళిపోయి కొట్లాడదాం, అడవులన్నీ ధ్వంసం చేసుకున్నాం, ఏం పిలుచుకొని బద్దాం చెప్పు? నీకు నేను పిలవాలా, నాకు నువ్వు పిలవాలా? ఇలా మాట్లాడుతుండ్రు రఘునందన్ రావు, మేము కాదా దేశభక్తిని మాట్లాడుతున్నావు. నీ ఇల్లు ఎప్పుడన్నా మా ఊర్లో మన వాడకట్టుకున్నా అదే ఆయన ఊరు ఇల్లు, ఆయన బిడ్డ మన బిడ్డలతో చదువుకుందా? మరి మీకేం తెలుస్తాయి మా బాధలు? మీరు వచ్చి మా పక్కన కూర్చుంటే కానీ తెలిసేది ఇదేనా మీరు చెప్పేది? ఒక్కని పిల్లలన్నా మన పిల్లలతో ఉంటారా? మరి వాళ్ళకి తెలుస్తుంది బాధలు? ఇదంతా తప్పు అని మాట్లాడుతున్నాం మేము. రఘునందన్ రావు, నువ్వు ఎంతో కొంత మావాడు అడ్వకేట్ మా జిల్లా కింద మంచి ఎంపీ అనుకున్నాం, కానీ ఇక బండి సంజయ్ కంటే అద్మానం ఉన్నామని నాకు నిన్ననే తెలిసింది. తొలివేలు రాగన్నట్టు ఆయన తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నిస్తుండే బాబు. నీ లెక్క ఒక జెండా పట్టుకుని తిరుగుతలేడు, నీ లెక్క గుజరాత్తో అమిత్ షా ఉత్తర భారత్ వాళ్ళు చెప్పులు మొత్తలేడు. ఈ తెలంగాణ మట్టి కోసము, ఈ తెలంగాణ నేల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుండు, నిలబడి మాట్లాడుతుండు. ఓ నోరుందని మన కాకిలకు సర్రనిగా పడుతున్నాం ఎందుకే? అది బంద్ చేసుకో. మాదదో నేల నీదాదో నేల, ఎగిరిపడొద్దు. బలం ఉందని చెప్పి దుంకులాడితే కాలం గొప్పది, నీ బలం కూడా గుంస్తారు. అప్పుడు మిగిలి కూడా దుంకులాడాలి. అట్లా అప్పుడు నీ మీద దాడి జరుగుతుంది, మళ్ళీ నేనే మాట్లాడాలి. ఇప్పుడు నీది కూడా దుబ్బాకనే నాకు తెలుసు. నక్సలెట్లు రఘునందన్ ఫోన్ చేస్తారా? ఆ జోక్ కాకపోతే ఆయన కాట ఇంటర్నేషనల్ ఏంటది ఉగ్రవాదులు ఫోన్ చేస్తారట. నా ఊరునికే చక్కగా తెలియదు బాబును, ఉగ్రవాదులు వెళ్తావా? మా ఊర్లో మా అయ్యని అడుగుతారు, ఎంపీ కూడా చెప్తారేమో, మా అయ్యకి తెలియదు ఆయన ఎంపీ అని. ఎందుకు? అవన్నీ డ్రామా, అదో డకోల ప్రోగ్రామ్, ఏం పని లేదు. ఉద్దర ముచ్చట్లు ఉత్త కథలు ఉన్నాయి రఘునందన్ రావి, అది బంద్ చేసుకో. చివరిగా రాష్ట్ర